ఆడాడు సుబ్రహ్మణ్యుడికి. కాబట్టి విశాఖుడిగా ఉంటాడు ఆయన. ఈ విశాఖుడిగా ఉండగలిగినటువంటి సుబ్రహ్మణ్యుడు పరమ బాలుడు, కుమార అని పిలువబడతాడు. అందుకే కుమార అంటే కొడుకు. ఎప్పటికీ పెద్దవాడైపోయిన స్థానంలో ఉండడు, చిన్న పిల్లవాడి రూపంలో ఉంటాడు. ఈ చిన్న పిల్లవాడి రూపంలో ఉండడము అన్న మాటకు అర్థం ఆయన వయసు చేత చిన్నవాడు నిజమే. ఎందుచేత అంటే పెద్దవాడయ్యాడు, వృద్ధుడయ్యాడు అంటే కాలమునకు వశుడయ్యాడు. అసలు ఎప్పుడూ అలాగే ఉంటాడు, కాలాతీతుడు, కాలమునకు వశము కానివాడు, ఎప్పుడూ యవ్వనంలో ఉంటాడు. అందుకే అమ్మవారికి నిత్య యవ్వన మదశాలిని అని పేరు. ఎప్పుడూ యవ్వనంలో ఉంటుంది. అంటే ఆవిడ మీద కాలం పనిచేయదా? పని చేయదు. కాలము ఆవిడను ఆశ్రయించి ఉంటుంది, కాలమునకు ఆవిడ వశవర్తి కాదు. అందుకే కాలాతీతుడు, ఆయన ఎప్పుడూ ఉండేటటువంటి వాడు అని చెప్పడం కోసమే విశాఖతత్వంతో, బాలుర యొక్క స్వభావంతో ఉంటాడు. భక్తుల పాలిట అపారమైనటువంటి కృపాస్వరూపి అయి ఉంటాడు. అందుకే మీరు ఎప్పుడైనా సుబ్రహ్మణ్య స్వామి వారికి సంబంధించినటువంటి లీలలను పరిశీలన చెయ్యండి. ఒకే ఒక్క నమస్కారమునకు వశుడైపోతాడు. ఒక్క నమస్కారమే. ఆయనకి పత్రి వెయ్యాలా, పువ్వు వెయ్యాలా, ఇవేం ఉండవు. ఒకే ఒక్క నమస్కారం త్రికరణ శుద్ధిగా చేస్తే చాలు సుబ్రహ్మణ్యుడికి. అసలు ఒకచో నమస్కారం కూడా అక్కర్లేదు. ఆర్తితో భక్తితో ఆయనని స్మరిస్తే చాలు, ఆదరిస్తాడు. ఆదరించడం ఒకెత్తైతే పరిపూర్ణమైన జ్ఞానిగా తన వలన కించిత్ దోషం జరిగింది అని అనిపించింది అనుకోండి, నిజంగా అది ఆయన వేరొకరి యొక్క గర్వాన్ని పరిహరించడానికి చేసినప్పటికీ తన వలన పొరపాటు జరిగింది అనుకుంటే ప్రాయశ్చిత్త కర్మకి సిద్ధపడతాడు. నేను మీతో నిన్న మనవి చేశాను, కొమరిల భట్టుగా వచ్చినప్పుడు ఆయన తుషాగ్ని యందు ప్రవేశించాడు. అందుకే ఆయన ఎంత వైదిక నిష్ఠాగరిష్ఠుడు, ఆయన అంతటి మృదు హృదయము కలిగినటువంటి వాడు మనకి ఎక్కడా కనపడడం. మీరు దేవతాస్వరూపాలు చూడండి, సాధారణంగా దేవతాస్వరూపాలన్నీ కూడా ఏదో ఒక రూపంతో ఉంటాయి. ఒక రూపంతో ఉండడము అన్న మాటకు అర్థం సశక్తియుతమై ఉంటాయి. సనాతన ధర్మమునందు ఒక లక్షణం ఉంది, పక్కన శక్తి లేనటువంటి ఈశ్వరుణ్ణి ఆరాధన చెయ్యరు. ఆఖరికి రాముడైనా సరే ఒక్క రాముణ్ణి పెట్టి ఆరాధన చేయకూడదు. శ్రీరాముడు సీతారాములుగా ఆహ్వానం చేస్తాం. పార్వతీ పరమేశ్వరులు, లక్ష్మీనారాయణులు, శచి ఇంద్రులు, సరస్వతి బ్రహ్మలు, ఎక్కడ చూసినా సశక్తియుతుడైనటువంటి పరమాత్మకి ఆరాధన చేస్తాం తప్ప ఆయన శక్తియే ఆయన భార్య అని సంకేతింపబడుతుంది. నిజానికి భగవంతుడికి కూడా భార్య ఉండడము అన్నమాట, భగవంతుడికి కూడా ఇద్దరు భార్యలు ఉండడము అన్నమాట యథార్థం అనుకోండి. అది కొంచెం ఆక్షేపణీయమవుతుంది. కానీ తత్వం పరిశీలనం చెయ్యాలి. ఎప్పుడు తెలిసి తెలియక చాలామంది ఒక మాట అంటారు, ఈశ్వరుడికి ఇద్దరు భార్యలు అంటారు. సుబ్రహ్మణ్యుడికి వల్లి దేవసేన, వెంకటేశ్వరుడికి శ్రీదేవి భూదేవి, పరమేశ్వరుడికి అలా కాకపోయినా ఒకచో దృష్టాంతం చెప్తారు, గంగా పార్వతి అని. భరించాడు తప్ప గంగ భార్య కాదు. ఇలా అందరికీ ఇద్దరు భార్యలు అని అక్కరలేని అన్వయం ఓటు చేసుకోవడం మొదలు పెడుతూ ఉంటారు. కానీ అది దోషం. అది శక్తి స్వరూపంగా అవగాహన చేసుకోవాలి. శ్రీ మహావిష్ణువుకి శ్రీదేవి భూదేవి అటు ఇటు ఉంటారు. దాని అర్థం ఏమిటంటే భూదేవి సమస్త ఐశ్వర్యమునకు కారణము ఆవిడే. శరీరములు నిలబడాలన్నా ఆవిడే కారణం. ఆహారం ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. భోగం ఎక్కడి నుంచి రావాలి? భూమిలోంచి రావాలి. నేను ఒక కారులో వెళ్ళాలంటే ఆ కారు తయారు చేయడానికి కావలసినటువంటి లోహం, అది నడవడానికి కావలసిన ఇంధనం భూమిలోంచి వస్తాయి. ఓ ఇల్లు కట్టుకోవడానికి కావలసినటువంటి పదార్థములన్నీ భూమిలోంచి వస్తాయి. అందుకే ఆవిడికి శర్వాణి అని ఒక పేరు. ఆవిడ సమస్త సుఖములకు ఆమెయే ఆలవాలమై ఉంటుంది. భూమి పంటని ఇచ్చేస్తుంది, ఆవిడ లక్షణం అది. కానీ ఈ పంట నీకు లక్ష్మిగా మారాలా వద్దా? అది డబ్బుగా మారి అది నీవు జీర్ణం చేసుకోవడానికి, వండుకోవడానికి వీలుగా నీ ఇంటికి వచ్చి ధాన్యాగారం చేరాలా వద్దా అన్నప్పుడు తన కర్తవ్యాన్ని భూదేవి నెరవేరుస్తుంది. అది శ్రీదేవిగా మారేటప్పుడు లక్ష్మీదేవి స్వామి వంక చూస్తుంది. ఇంటికి వెళ్ళొచ్చా ఈ పంట అని ఒక్కసారి చూస్తుంది. ఆయన అక్కరలేదు. ఇది లోకమునందు భక్తి లోపించి ఉన్నది.
ఎవరు ఈశ్వరుడి పట్ల కృతజ్ఞతాభావంతో లేరు, ఆయన ఇచ్చినది మనం అనుభవిస్తున్నాం అన్న కృతజ్ఞత లేదు, వాళ్ళకొక పాఠం చెప్పవలసిన అవసరం ఉంది, వాళ్ళు చేసుకున్న తప్పేమిటో వాళ్ళకి తెలియాలి అని ఇలా అన్నాడు అనుకోండి. ఈ భూదేవి ఇచ్చిన ఐశ్వర్యం శ్రీదేవిగా రాదు, అంటే తినడానికి ఉపయుక్తం అవ్వదు. అది ఏ తుఫానో వచ్చి పొలంలోనే వెళ్ళిపోతుంది, నీళ్లలో కరిగిపోతుంది. అంటే ద్రాపేయం ధస్సస్పతే దరిద్రం నీలలోహిత ఏషాం పురుషాణామాభైర్మోరోమో ఏషాం కించనా మమత అంటుంది యజుర్వేదం. చేతికొచ్చింది తానుగా మారడం దేని మీద ఆధారపడుతుంది అంటే భగవంతుని యొక్క అనుగ్రహం మీద ఆధారపడుతుంది. నా చేతిలో ఒక తీయటి మామిడి పండు ఉండొచ్చు, కానీ ఇప్పుడు మామిడి పండు నేను కావాలనుకోండి, ఆ మామిడి పండు నేను తినేయాలి. ఇప్పుడు ఆ మామిడి పండు నేను తినడం అన్నది దేని మీద ఆధారపడుతుంది అంటే భగవంతుని అనుగ్రహం మీద ఆధారపడుతుంది. నువ్వు తినవచ్చు అని ఈశ్వరుడు అన్నాడు అనుకోండి, మధుమేహ వ్యాధి ఉండదు, 2 మామిడి పళ్ళు తినచ్చు. ఒకవేళ ఈశ్వరుడు గత జన్మలలో చేసిన పాపం ఉన్నది అని మధుమేహ వ్యాధిని ఉంచాడు అనుకోండి, మామిడి పండు చేతిలో ఉన్న తినలేడు, తిన్నా భయంతో తింటాడు. ఆ తర్వాత ఏం తినడానికి భయమే. రక్తంలో చక్కెర శాతం ఎంత పెరిగిపోయిందో అని బెంగబెట్టుకుని ఉంటాడు. కాబట్టి పదార్థము దొరకడం ఒకెత్తు, అది మనముగా మారడం ఒకెత్తు. ఈ రెండిటికి మధ్యలో పరమాత్మ ఉంటాడు. ఈ 2 శక్తులు ఆయనని బట్టి అనుగ్రహిస్తాయని చెప్పడం, భార్యలుగా సంకేతించడం. భార్య భర్త మాట వింటుంది. అంకోలం నిజ బీజ సంతతరయస్కాంతో ఫలం సూచిక సాధ్వీ నైజ విభుం అంటారు శంకరాచార్యుల వారు. సాధ్వీ నైజ విభుం. పరమ పతివ్రతకి, ఇల్లాలికి ఉత్తమ బుద్ధి కలిగిన దానికి ఉండేటటువంటి లక్షణమేమి అంటే భర్తని అనుగమిస్తుంది, భర్త మాట వింటుంది. కాబట్టి మధ్యలో ఉన్న పరమాత్మ చెప్పిన మాటని శ్రీదేవి పాటిస్తుంది. ఐశ్వర్యంగా రావాలా వద్దా ఆయన అనుగ్రహం మీద ఆధారపడి ఉంటుంది. లక్ష్మీదేవికి కుంకుమార్చనలు చేస్తే ఐశ్వర్యం ఉంటుందనుకోవడం పొరపాటు. విష్ణువుని ఆశ్రయిస్తే ఆవిడ సంతోషిస్తుంది. అందుకని విష్ణు భక్తి ప్రధానమై ఉంటుంది. అందుకే లోకంలో ఒక లక్షణం ఉంటుంది, మనం ఉపాసన చేసేటటువంటి ఏ మూర్తి అయినా కూడా సశక్తియుతంగా ఉంటుంది, పక్కన అమ్మవారితో కూడి ఉంటుంది తప్ప అమ్మవారు పక్కన లేనటువంటి స్వరూపముల ఆరాధన సనాతన ధర్మం అంగీకరించలేదు. సింహాసనమునందు కూర్చోబెట్టి ఆరాధించడానికి అనర్హములు, అలా పూజ చేయడానికి వీల్లేదు, అది అవైదికం అంతే. కాబట్టి ఇప్పుడు ఈ విధంగా పూజ చేసేటప్పుడు ఒక్క సుబ్రహ్మణ్యుడి దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం ఒక గమ్మత్తు ఉంటుంది. ఆయన ఒక్కడే బ్రహ్మచారిగానూ ఉంటాడు, ఆయన ఒక్కడే గృహస్థుగానూ ఉంటాడు, ఆయన ఒక్కడే పరమ వైరాగ్యమూర్తి అయి ఓ గోచి పెట్టుకుని కర్ర పట్టుకుని ఉంటాడు. మీకు ఏ ఇతర దేవతా స్వరూపాల్లోనూ ఇలా కనపడదు. ఆయనే బ్రహ్మచారి, ఆయనే గృహస్థు, ఆయనే సన్యాసాశ్రమానికి దగ్గరగా ఉన్నటువంటి వైరాగ్యమూర్తి. ఈ 3 ఉండవు. ఒక్క సుబ్రహ్మణ్యుడి విషయంలో 3 ఉంటాయి. సుబ్రహ్మణ్యుడు ఆయన పేరులోనే బ్రహ్మణ్యం, పరమ బ్రహ్మచారి. మరి వల్లీ దేవసేన రేపు చెప్తాను, దాని గురించి కళ్యాణం చెప్తాను. కాబట్టి ఆయన ఎప్పుడూ బ్రహ్మచర్యముతో ఉంటాడు. నేను సభాముఖంగా చెప్పకూడదు కానీ గృహస్థు కూడా బ్రహ్మచారి. వేదము చేత విధింపబడినటువంటి నియమాన్ని పాటించి భార్యతో కలిసి జీవనము చేయగలిగినటువంటి వాడు నిత్య బ్రహ్మచారిగానే ఉంటాడు. గృహస్థైనంత మాత్రాన బ్రహ్మచారి కాకుండా పోడు. కాబట్టి బ్రహ్మచారిగాను సుబ్రహ్మణ్యుడు ఉంటాడు. ఎప్పుడూ వేదం చదువుకుంటూ, ఎప్పుడూ వేదమునందు అనురక్తితో ఒక్కడే బ్రహ్మచారిగా నిలబడి ఉంటాడు. అందుకే సుబ్రహ్మణ్య షష్ఠికి ఔపోసన వడ్డిస్తే బ్రహ్మచారిని పిలిచి వడ్డిస్తూ ఉంటారు. కాబట్టి బ్రహ్మచారిగా ఉంటాడు. ఆయనే గృహస్థుగా ఉంటాడు భార్యలతో కలిసి. ఆయనే పరమ వైరాగ్యమూర్తి అయి దండాయుధపాణి అన్న పేరుతో స్వామిమలైలో ఉంటాడు. ఏమిటి ఈ చమత్కారం? మరి మిగిలిన వాళ్ళకి లేనిది ఈయనకి ఎందుకు వచ్చింది? ఇలా 3గా మారడానికి కారణం ముందు పుట్టిన విఘ్నేశ్వరుడే. అందుకని విఘ్నేశ్వర ప్రార్థనకి సుబ్రహ్మణ్య భుజంగంలో విఘ్నం పోవాలన్నది ఒక్కటే కాదు, సుబ్రహ్మణ్య చరిత్రనే ఆవిష్కరించగలిగిన వైభవం ఉంది. అందుకని సదాబాల రూపాపి విఘ్నద్రిహంత్రి. అన్నగారే బాలుడైతే తమ్ముడు అంతకన్నా బాలుడు. ఎలా అంటే ఆయన బ్రహ్మచారిగా ఉండడము అన్న మాటకు అర్థం
పుట్టినదాదిగా తండ్రి ఉపనయనం చేసి వేద విద్యాభ్యాసం చేయడానికి పంపించే వరకు అన్న మాట ఒకటి వస్తుందా? మీకు నేను గత 2 రోజులుగా చెప్తూ వస్తున్నా. సనత్కుమారుల వారే సుబ్రహ్మణ్యుడిగా వచ్చారు. చాంద్యోగ్యోపనిషత్తు కూడా ఆ విషయాన్ని నిర్ధారించింది. అయినప్పుడు అసలు సుబ్రహ్మణ్యుడు పుట్టడానికి కారణం ఎవరు? మొట్టమొదటి కారణం విఘ్నేశ్వరుడు. ఎందుకని నేను మీకు మొట్టమొదటి రోజు ప్రసంగంలోనే మనవి చేశా. తారకాసురుడు విఘ్నేశ్వరుడి చేత మరణము రాకుండా జాగ్రత్త పడ్డాడు. పార్వతీ పరమేశ్వరుల కుమారుడు అంతకు ముందే ఉన్నాడు కాబట్టి. విఘ్నేశ్వరుడు కాకుండా ఇంకో కుమారుడు పుడితేనే తాను మరణించేటట్టుగా వరమడిగాడు. కాబట్టి సుబ్రహ్మణ్యుడు పుట్టడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడే. శూరపద్మాసురుడు అదే వరం అడిగాడు. కాబట్టి అసలు బ్రహ్మచారి అన్న మాటకు అర్థం పుట్టి యజ్ఞోపవీతం వేసుకుని వేదాధ్యయనం చేయడం. ఇప్పుడు అసలు పుట్టుకకి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడు. ఆయన గృహస్థాశ్రమం స్వీకరించడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడు. ఆయన సమస్తమైనటువంటి రాక్షస జాతిని నిర్మూలించాడు. కానీ భిల్లు యువతి అయినటువంటి వల్లీదేవి యొక్క మనసు గెలుచుకోలేకపోయాడు. వల్లీదేవి అంత తొందరగా ఆయనని పరిణయమాడడానికి అంగీకరించలేదు. ఆఖరికి ఆయన ఎంత అందగాడిగా చెప్పబడతాడంటే 1,000,000 మన్మధుల యొక్క లావణ్యమో ఆయన యందు పలికిరాదు అంటారు. అంతటి అందగాడు. అంతటి అందగాడిని ఆమె అంగీకరించలేదు. అంగీకరించకపోతే ఆయన ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో నిలబడమని విఘ్నేశ్వరుడు చెప్పి ఒక ఏనుగు రూపాన్ని పొంది వల్లీదేవిని తరిమాడు అరణ్యంలో. వృద్ధ బ్రాహ్మణుడు కదా అని భయంతో వెళ్ళి కౌగిలించుకుంది. కౌగిలించుకున్న తర్వాత నువ్వు ఏ శివకుమారుణ్ణి వివాహం చేసుకుందాం అనుకుంటున్నావో ఆ శివకుమారుణ్ణి నేనే అని చెప్పి సుబ్రహ్మణ్యుడిగా మారాడు. మారడం వల్ల సుబ్రహ్మణ్య కళ్యాణం జరిగింది వల్లీదేవితో. ఇప్పుడు అసలు సుబ్రహ్మణ్యుడు గృహస్థవడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడే. అసలు సుబ్రహ్మణ్యుడు దండాయుధపాణి అయ్యంత వైరాగ్యం పొందడానికి కారణం ఎవరు? విఘ్నేశ్వరుడే. తండ్రి గారు పిలిచి 2 పిల్లల్ని పిలిచాడు. ఒరే విఘ్నాధిపత్యం ఇద్దాం అనుకుంటున్నాను. మీ ఇద్దరిలో ఎవరికి ఇవ్వాలి అంటే ఎవరు బుద్ధిమంతుడైతే వాడికి ఇవ్వాలి. మీలో ఎవరు బుద్ధిమంతులు? నేను తీర్పు చెప్తే పిల్లలు మీకు బాధగా ఉంటుంది. ఒక పని చెయ్యండి, భూప్రదక్షిణానికి వెళ్ళండి. ఎవరు ముందు ప్రదక్షిణం చేసి వస్తే వాళ్ళకి నేను పండు చేతిలో పెడతాను. పండు అంటే ఫలము అంటే ప్రసాదం అంటే అనుగ్రహం అంటే పదవి అంటే ఆయన అనుకున్న సంకల్పమును తీర్చుకునుట. మీకు నేను విఘ్నాధిపత్యం ఇస్తాను, వెళ్ళండి అన్నాడు. నెమలి వాహనం కదూ, తుర్రున బయలుదేరాడు సుబ్రహ్మణ్యుడు. గబగబా వెడుతున్నాడు. వెడుతున్నప్పుడు నియమం ఉంటుంది, ఎలా పడితే అలా వెళ్ళకూడదు. ఇప్పుడంటే మనం నియమాలు అలా పాటించట్లేదు. అలా పాటించడానికి అవకాశం ఉందా అంటే కొంచెం చెప్పడం కూడా కాస్త కష్టం అవుతుంది. కానీ నదిని దాటకూడదు ఇష్టం వచ్చినట్టు. నదిని దాటేటప్పుడు ఈవలి ఒడ్డున ప్రార్థన చేసి పితృదేవతల్ని స్మరించి స్నానం చేసి మళ్ళీ నేను క్షేమంగా వెనక్కొచ్చేట్టుగా అనుగ్రహించమని ఆ నదికి ఇష్టమైన పదార్థాన్ని నైవేద్యం పెట్టి భార్యని ముందు పడవెక్కించి తానెక్కి దాటి వెళ్ళాలి. కాబట్టి భూప్రదక్షిణము అన్న మాటకు అర్థం యథేచ్ఛగా గిరగిరా తిరిగి రావడం కాదు. కనపడిన ప్రతి నది యందు సంకల్ప సహిత స్నానం చెయ్యాలి. మీరు కావాలంటే రామాయణం చదవండి. రాముడు నదులు దాటుతాడు. నదులు దాటిన ప్రతి చోట రాముడు పూజ చేస్తాడు, సీతమ్మ పూజ చేస్తుంది. ఒక్కొక్కచో కొన్ని నదుల దగ్గర ఆవిడ మొక్కుకుంటుంది. నేను 1000 కల్లుకుండలిస్తాను నీకు అంటుంది. ఈ శ్రీరాముడు ధర్మాన్ని లోకానికి చూపించడానికి వచ్చాడు. పూజ చేసి ఆ నదికి నమస్కారం చేసి భార్యని ముందెక్కించి తానెక్కి పడవ మీద దాటుతాడు. మళ్ళీ దాటిన తర్వాత మళ్ళీ క్షేమంగా మమ్మల్ని వెనక్కి వెళ్ళేటట్టుగా అనుగ్రహించమని ప్రార్థన చేసి వెడతాడు. కాబట్టి భూప్రదక్షిణ నియమమునందు తిరిగి వచ్చేయడం కాదు, నదీ స్నానాలు చేస్తూ రావాలి. సుబ్రహ్మణ్యుడు కనపడిన ప్రతి నదిలో స్నానం చేయడానికి ఎడుతున్నాడు, సంకల్పం చెప్పుకుందామని. స్నానం చేసి పొడిబట్ట కట్టుకుని వినాయకుడు వెళ్ళిపోతున్నాడు. ఇదేమిట్రా లంబోదరం, ఇంత పెద్ద కడుపున్నవాడు, స్థూలకాయుడు, మూషిక వాహనం ఉన్నవాడు నాకన్నా ముందెలా వస్తున్నాడు అని సుబ్రహ్మణ్యుడు తెల్లబోతున్నాడు. తీరా ఆయన భూప్రదక్షిణం అంతా చేసి వచ్చేటప్పటికీ విఘ్నేశ్వరుడు యథార్థమునకు భూప్రదక్షిణానికి వెళ్ళలేదు. మరి ఆయన ఏం చేశాడు అంటే అందుకు శాస్త్రం తెలిసి ఉండడం. పేరు చివర శాస్త్రి తనంత తాను పెట్టుకోవడం అన్నది తక్కువ. శాస్త్రి అన్న పేరు పెట్టుకోరు, శాస్త్రి బిరుదునామంగా వాడతారు. ఆయన శాస్త్రి గారండి అంటారు. అయ్యా శాస్త్రి గారు ఇలా రండి అంటారు. శాస్త్రి గారిని ఎవరిని పిలుస్తారంటే శాస్త్రము తెలుసున్నవాడు కనుక. శాస్త్రము తెలుసున్నవాడు శాస్త్రి. శాస్త్రి అని పేరు పెట్టుకుని సైన్యంలో పనిచేసి వస్తే నేను చెప్పడం కష్టం. కాబట్టి
శాస్త్రి శాస్త్రము నెరిగి ఉండుట అని. ఇప్పుడు శాస్త్రము తెలిసి ఉండడం, అనుష్ఠించడం రెండూ కలిస్తే బుద్ధి. తెలుసు కానీ అనుష్ఠించనండి, అనుష్ఠిద్దామంటే నాకు తెలియదండి, ఈ రెండూ బుద్ధికవు. ఈ రెండూ కలిసి ఉంటే బుద్ధి. ఏది బుద్ధి? భూప్రదక్షిణం చెయ్యి అన్నప్పుడు అందులో ఎక్కడా దోషం రాకుండా తేలిగ్గా చేసే మార్గం ఏమిటి అంటే, తనకున్న శరీరానికి, తనకున్న వాహనానికి, తను వెళ్ళగలిగిన వేగాన్ని దృష్టిలో పెట్టుకుని, అదొక పోటీ కనుక తన తల్లిదండ్రులకు తాను ప్రదక్షిణం చేశాడు. తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేస్తే భూప్రదక్షిణ శక్యేన కాశీయాత్రాయుతేన చ, భూమికి 7 మాటలు ప్రదక్షిణం చేసినట్టు. పైగా కాశీ యాత్ర చేసి కాశీలో నివాసం చేసి ఇంటికి వచ్చినట్టు. కాబట్టి పరమశివుడు అన్నాడు, విఘ్నేశ్వరుడు ముందొచ్చాడరా, అందుకని ఈ పండు ఆయనకి ఇచ్చేస్తున్నాను. పండు ఇచ్చేస్తున్నానంటే ఫలాన్ని అనుగ్రహించామని, అంటే ఆయనకి విఘ్నాధిపత్యాన్ని కట్టబెడుతున్నానన్నాడు. చాలామంది కొంచెం చౌక మాట ఒకటి మాట్లాడుతుంటారు. సుబ్రహ్మణ్యుడికి కోపం వచ్చింది వెళ్ళిపోయాడంటారు. కోపం వచ్చి వెళ్ళిపోయాడని లేదు, ఆయన తనని తాను పరిశీలించుకోవడం ప్రారంభించాడు. అరే, నాకు ఈ పాటి తెలియలేదు, అన్నయ్య చక్కగా తల్లిదండ్రులకు ప్రదక్షిణం చేశాడు, నేను భూప్రదక్షిణం అంతా చేసి వచ్చాను, అయినా ఫలితం దక్కలేదు, నాకంత బుద్ధి లేదు, అన్నయ్యకే బుద్ధిమంతుడు, కాబట్టి నేను ఎందుకు పనికొస్తాను? ఇది అశాంతికి కారణము, తనకన్నా ముందు పుట్టిన వాడి పట్ల మాత్సర్యము పెరగడానికి కారణము కాదు. ఇప్పటికైనా నేను బుద్ధి తెచ్చుకుని శాంతియుతంగా ఉండడం, బుద్ధిని బాగా శాస్త్రాన్ని పట్టుకుని వాడడం అంటే ముందు ఏం రావాలి? శాంతి దండాన్ని చేత పట్టుకోవాలి. అందుకే ఇంద్రియములను కొట్టాడు ఆయన. ఇంద్రియములను కొట్టి శాంతి దండాన్ని పట్టుకున్నాడు. అందుకని బ్రహ్మచారి శాంతి దండాన్ని పట్టుకుని పరమ వైరాగ్యమును మించిన శాంతి లోకమునందు లేదు. ఏ వస్తువు నుండి వచ్చిన శాంతి అయినా తాత్కాలిక శాంతి. ఒక సూర్యబింబం ఉదయిస్తోందనుకోండి, ఎంత బాగుందో బింబం చూద్దాం అనుకుంటే ఓ చెట్టు అడ్డొచ్చింది. బాబా, ఈ చెట్టు అడ్డొచ్చిందే సమయానికి అనుకున్నాడు, గాలేసింది, చెట్టు కొమ్మ పక్కకెళ్ళింది, సూర్యబింబం కనపడింది. అబ్బా, ఈ కొమ్మ తప్పుకోవడంలో బింబం కనపడింది అనుకున్నాడు. ఇప్పుడు తను సంతోషించడానికి కారణం చెట్టు కొమ్మ పక్కకెళ్ళింది, వెళ్ళిన కొమ్మలా ఉండిపోతుంది ఏమిటి, మళ్ళీ వచ్చేసింది, మళ్ళీ అడ్డొచ్చేసింది రా అన్నాడు. ఏది శాంతికి కారణమో అదే అశాంతికి కారణము. ఎప్పుడు? లౌకికంలో. ఎంత గట్టిగా మీరు పట్టుకోండి, ఇది నా శాంతికి కారణమన్న ఏ వస్తువైనా జగత్తులో వచ్చినది వెళ్ళిపోతుంది. జాయతే గచ్చతే ఇది జగత్. కొడుకు కాని, భార్య కాని, బిడ్డ కాని, చెట్టు కాని, పుట్ట కాని, ఇల్లు కాని, ద్రవ్యం కాని, ఆస్తి కాని, పాస్తి కాని, ఏదైనా సరే దీని వలన శాంతి అంటే అదే అశాంతికి కారణము. ఈ బొమ్మయే నా శాంతికి కారణమో, పగిలిపోయింది, నీకు అశాంతి ప్రారంభము. ప్రపంచంలో శాంతికి కారణమేది? ఇంద్రియ నిగ్రహము, వైరాగ్య సుఖము. అందుకే దండాయుధ పాణి అయి నిలబడ్డాడు. అంటే సన్యాసాశ్రమానికి బహుదగ్గరగా నించున్నాడు. స్వామిమలైలో అలా నిలబడడానికి కారణమేవారు? విఘ్నేశ్వరుడే. విఘ్నేశ్వరుడి వల్ల కదూ వెళ్ళి స్వామిమలైలో మరి దండాయుధపాణిగా నించున్నాడు. కాబట్టి ఇప్పుడు అసలు సుబ్రహ్మణ్యుడికి 3 రూపాలు, బ్రహ్మచర్యము, గృహస్థాశ్రమము, సన్యాసాశ్రమమునకు దగ్గరగా ఉండవలసినంత రీతిలో గోచి పెట్టుకుని దండం పట్టుకుని ఆ పళనీలు నిలబడడానికి కారణమైనటువంటి వాడు విఘ్నేశ్వరుడు. కారణం సుబ్రహ్మణ్యుణ్ణి కూడా ఆ స్థాయికి తీసుకొచ్చినటువంటి వాడు యథార్థమునకు విఘ్నేశ్వరుడే. కాబట్టి సదాబాల రూపాపి విఘ్నాద్రిహంత్రి. బాహ్యంలో చూస్తే చిన్న పిల్లవాడిలా ఉంటాడు విఘ్నేశ్వరుడు, కానీ విఘ్నాద్రిహంత్రి, పర్వతముల వంటి విఘ్నములను తొలగతోస్తాడు. అంతేకాదు మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్యా. శంకరుల రచనలంటే అలా ఉంటాయి. ఆయన ఏనుగు ముఖంతో ఉంటాడు కాబట్టి పెద్ద ఏనుగు. ఈ ఏనుగుకి పూజ ఎవరు చేస్తారు? పంచాస్యమాన్యా, ఓ పెద్ద సింహం పూజ చేస్తుంటుంది. లోక విరుద్ధం కదూ. అసలు సింహం కల్లోకి వస్తే ఏనుగు పడిపోతుంది. అలాంటిది పెద్ద ఏనుగేమిటి? ఏనుగు యొక్క కుంభస్థలం చాలా విశాలంగా పెద్దది కనపడింది అనుకోండి, సింహానికి ఎంత సంతోషమో. శాతనఖగ్రఖండితల సన్మజ కుంజర కుంభముక్త ముక్తా తతశైల అంటారు మహాభారతంలో. దూకి కుంభస్థలం మీద పంజాతో కొట్టి చీల్చి ముత్యాలు పైకి తీస్తుంది. కానీ మరి ఏనుక్కి సింహం పూజ చేయడం ఏమిటి అంటే, సజ్జోజాత అఘోర తత్పురుష వామదేవ ఈశానములనేటటువంటి 5 ముఖములు కలిగినటువంటి పరమశివుడికి పంచాస్యమని పేరు.
సింహానికి పంచాస్యమని పేరు. 5 ముఖములు కలిగినటువంటి పరమశివుడికి సింహ సమానుడు కనుక ఆయనకి కూడా పంచాస్యమని పేరు. 5 ముఖములు ఉన్నటువంటి సింహము అని పేరు. 5 ముఖములు కలిగినటువంటి సింహస్వరూపి అయిన పరమశివుడు విఘ్నేశ్వరుడికి పూజ చేస్తాడు కొడుకైన. అదేమిటండి, కొడుకైతే మాత్రం శివుడు పూజ చేయడం ఎందుకు అంటే, నేను మీతో చెప్పాను కదా, కర్తవ్యతానిష్ట అని ఒక మాట ఉంటుంది. ఎవరి కర్తవ్యం వారి. ఒకానొకప్పుడు త్రిపురాసుర సంహారం చేయడానికి రథం ఎక్కి బయలుదేరాడు పరమశివుడు. మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇరుసు విరిగిపోయింది. ఇదేమిటి, యుద్ధానికి బయలుదేరితే ఇరుసు విరిగిపోయిందని తెల్లబోయాడు. ఓ, ఎంత నా కొడుకైనా విఘ్నం రాకుండా విఘ్నేశ్వరుడికి పూజ చేయడం మర్చిపోయాను, కాబట్టి విఘ్నేశ్వర పూజ చెయ్యాలని కొడుకుని కూర్చోబెట్టి విఘ్నేశ్వర పూజ చేశాడు. ఎందుకని, లోకానికి మార్గదర్శనం చేయించడానికి. వెంటనే మళ్ళీ రథం బయలుదేరింది, త్రిపురాసుర సంహారం అయింది. కాబట్టి తన తండ్రి అయిన పంచాస్యమైన సింహమైన పరమశివుని చేత కూడా పూజింపబడువాడు. ఇక తమ్ముడైన సుబ్రహ్మణ్యుడి చేత పూజింపబడడంలో పెద్ద విచిత్రమే ఉంది. ఆయనకి నమస్కారం చేయకుండా తమ్ముడి వైభవం ఎలా ప్రకాశిస్తుంది? కాబట్టి సుబ్రహ్మణ్యుడికి నమస్కారం చేసే ముందు విఘ్నేశ్వరుడికి నమస్కారం చేయడం మరిచిపోవద్దు. కాబట్టి సదాబాల రూపాపి విఘ్నద్రిహంత్రి మహాదంతి వక్త్రాపి పంచాస్యమాన్య విధీంద్రాది మృగ్యా. ఇంద్రుడు, బ్రహ్మ మొదలైన వారి చేత కూడా పూజింపబడేటటువంటి వాడు. గణేశాభిధామే, గణపతి అని పేరు కలిగినటువంటి ఒక మహత్తత్వం ఒకటి ఉన్నది. ఆ మహత్తత్వం ఉన్నదే, అది నాకు సమస్త మంగళములను కటాక్షించుగాక అని శంకర భగవత్పాదులు సుబ్రహ్మణ్య భుజంగాన్ని ప్రారంభం చేశారు. ప్రారంభం చేస్తూ సుబ్రహ్మణ్య వైభవం చెప్పడంలో మొట్టమొదటే ఆయన ఒక మాట చెప్పారు. నజానామి శబ్దం నజానామి అర్థం నజానామి పద్యం నజానామి గద్యం చిదేకా షడాస్యా ముఖాన్నిస్సరంతే గిరశ్చాపి చిత్రం. పద్యం ఆ శ్లోకం పావు పాకినట్టే వెళ్ళాలి, ఆ చప్పుడు అలాగే రావాలి. అందుకే ఆయన అంత వైభవోపేతమైన శ్లోకాలు చేశారు మహానుభావుడు. తిరుచెందూరులో కూర్చుని చేసినటువంటి స్తోత్రం సుబ్రహ్మణ్య భుజంగం. ఎందుచేత అంటే అతి ప్రఖ్యాతి వహించినటువంటి క్షేత్రాలలో ఒకటి తిరుచెందూరు, సముద్రపు ఒడ్డున వెలిసినటువంటి క్షేత్రం. ఆ సముద్రపు అలలు దేవాలయం వెనక గోడకి తగులుతుంటాయి. ఇప్పటికీ సుబ్రహ్మణ్యుని యొక్క అనుగ్రహము పరమ ప్రకటనంగా ఆవిష్కరింపబడుతూ ఉంటుంది. అక్కడ సముద్రం ఉంటుంది, ఇక్కడ ఒక బావి ఉంటుంది. అక్కడ సముద్రంలో స్నానం చేస్తే ఉప్పగా ఉంటుంది, ఇక్కడ బావిలో నీళ్లు తీసి పోసుకుంటే చల్లగా తీయగా ఉంటాయి. అక్కడ సముద్రమేమి, ఇక్కడ నుయ్యేమి, నూతినో నీళ్ళంతా తీయగా ఉండడం ఏమి. పక్కన నుయ్యి తవ్వారనుకోండి, ఉప్పటి నీళ్లు పడతాయి. ఆ ఒక్క నుయ్యి ఎప్పుడు వచ్చిందో ఎవరికీ తెలియదు. ఆ ఒక్క నూతిలో నీళ్లు మాత్రం ఎప్పుడూ తీయగా ఉంటాయి. అక్కడ సుబ్రహ్మణ్యుడి గురించి చెప్తూ శంకరులు ఒక మాట అంటున్నారు. నజానామి శబ్దం నజానామి అర్థం. నాకు శబ్దము తెలియదు. శబ్దము అన్న మాటకు అర్థం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. శబ్దము వేరు, ధ్వని వేరు. ధ్వని అన్న మాటని ఒకచోట వాడాలి, శబ్దము ఒకచోట వాడాలి. అర్థముతో కూడి ఉంటే శబ్దము, అర్ధరహితమైతే ధ్వని. పసిపిల్లవాడు కుయ్ అంటాడు, దానికి అర్థం ఏమిటండి అన్నారనుకోండి, ఎవ్వరికీ తెలియదు, దానికి అర్థం ఉండదు. అర్థము లేనటువంటిది ప్రకటనమైనటువంటి చప్పుడికి ధ్వని అని పేరు. అర్ధసహితమైతే శబ్దమని పేరు. శబ్దరాశి అని మొదటి పేరు దీనికి అంటే వేదానికి. వేదమునకు శబ్దరాశి అని పేరు. శబ్దము ఎప్పుడు వచ్చినా అర్థముతో కూడిన శబ్దము ప్రతిపాదించాలి అంటే రెండు ఒకదానితో ఒకటి ఉరుసుకుని ఘర్షణ కలిగితేనే శబ్దం వస్తుంది, లేకపోతే రాదు. అందుకే భారతీయ సంప్రదాయంలో సంగీతంలో ఏ వాద్య పరికరములను పడితే ఆ వాద్య పరికరములను మ్రోగించకూడదు. ఈశ్వరుడి రాజోపచారంలో అసలు వాడకూడదు. కొన్ని మాత్రమే రంధ్రీవాద్యములు, తంత్రీవాద్యములు అని ఉంటాయి. వేణు రంధ్రములతో కూడి ఉంటుంది, అది ఘర్షణకి లోనవుతుంది. ఆ ఊపిరి ఊదినప్పుడు బయటికి రావడంలో ఒరుసుకుని పైకొస్తూ ఉంటుంది. వీణ గోటి తీగకి పెనగి ఒరుసుకుని వస్తుంది శబ్దం. అలాగే వైలిన్ ఒక తీగ పెట్టి తీగ మీద రాపాడిస్తే వస్తుంది. మృదంగం
వేళ్లతోటి తోలుతో కూడినటువంటి ఆ పరికరం మీద వాయిస్తే రెండిటికీ మధ్య వచ్చిన ఘర్షణ చేత వస్తుంది. ఇవి మాత్రమే రాజోపచారాల్లో వాడాలి తప్ప పిడుగులు కాని, ఉరుములు కాని, పెద్ద పెద్ద ధ్వనులు కాని, అర్థం లేని ధ్వనులతో కూడుకున్న ఏ వాద్య పరికరాన్ని సనాతన ధర్మమునందు వాడకూడదు అని నిర్ణయం. కాబట్టి శబ్దము అంటే వేదము. న జానామి శబ్దం, నాకు వేదం తెలియదు. న జానామి అర్థం, ఇక నాకు వేదార్థం తెలిసే అవకాశం ఎక్కడుంది? శంకరులకు తెలియదా వేదం? శంకరులకి వేదం తెలియకపోవడం కాదు, నాకేం తెలుసు అనడం ఆయన వినయం. అందుకే పశుమాం సర్వజ్ఞ ప్రథిత కృపయా పాలయ విభో అంటారు శివానందలహరిలో. ఈశ్వర నాకేం రాదు, పశువుని, నువ్వు పశుపతివి. కాబట్టి పశుపతి ఏం చేయాలి? తన పశువుల్ని తాను చూసుకోవాలి. కాబట్టి ఇప్పుడు నా సంగతి ఎవరు చూడాలి? నువ్వు చూడాలి. చాలదా మనిద్దరికీ అనుబంధం? ఇది శంకర భగవత్పాదుల యొక్క భక్తి. అందుకే ఎక్కడ విద్య ఉంటుందో అక్కడ వినయం ఉండాలి.